ఆ పుల్రాజు గాడికి అమ్మకి పిచ్చెక్కేలా చేయకపోతే నా పేరు నీలంబరే కాదు. నువ్వు తొందరగా లోపలికి వెళ్ళి డోర్ పెట్టుకో. ఎందుకక్క? వెళ్ళరా, నేను చెప్తున్నాను కదా. సరే, జాగ్రత్త. వెళ్ళు. నీలు, చిట్టమ్మని ఎక్కడైనా చూసావా? చిట్టమ్మని కొత్తగా చూడటం ఏంటమ్మా? పార్టీ ఆఫీసులో నీతో గొడవ పెట్టుకున్న రోజు నుంచి చూస్తూనే ఉన్నాం కదా. నీ బొందే, నీ బొంద. సారీ అమ్మా, ఆ బొంద అయితే నేను చూడలేదు. నాకు బీపీ పెంచొద్దే. చిట్టి ఎక్కడుంది చెప్పు. తను ఇప్పుడే ఆ గదిలోకి వెళ్ళిందమ్మా. గదిలోకి వెళ్ళిందా? నువ్వు చూసావా? అమ్మా, వాణ్ణి కొట్టావేంటే? ఇప్పుడు నేను వాణ్ణి కొట్టడం నువ్వు చూసావా? దేవుడిచ్చిన కళ్ళుండగా చూడకుండా ఎలా ఉంటానే కదా. మరి నాకు మాత్రం దేవుడిచ్చిన కళ్ళు లేవా? నేను మాత్రం చిట్టమ్మని చూడనా? అమ్మా, మీ అమ్మగారి పార్టీ కోసం వాచ్మెన్ నా బుక్ మీద మళ్ళీ వాయించడం అవసరమా అమ్మా? లేదురా, మా అమ్మ డౌట్ క్లియర్ చేద్దామని. మీ అమ్మగా డౌట్ క్లియర్ చేయాలంటే నన్ను కొట్టొచ్చుగా. మా బావని ఎందుకు కొట్టారు? నెక్స్ట్ టైం నిన్నే కొడతాను రా, బాధపడక. పోయి పోయి నిన్ను అడిగాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఒరే తమ్ముడు, పదరా. రండి, పద. కొట్టించాడు, మళ్ళీ మళ్ళీ కొడుతున్నారు. చిట్టి, చిట్టి, చిట్టి. కాంతమ్మ గారు, నేను చెప్పే కదండి లోపల లేదని. కొట్టండి. చిట్టి, చిట్టి, చిట్టమ్మా. నాయనో, ఇప్పుడు తలుపు తీయాలా వద్దా? తలుపు తీయకపోతేనేమో డౌట్ పెరిగిపోతుంది. తీస్తే సరోజ్ ఇంటికి వెళ్ళింది చిట్టమ్మే అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? చిట్టి పిలుస్తుంది నిన్నే. తలుపు తీయి. చిట్టి. వామ్మో. అమ్మా. చిట్టి. చిట్టమ్మా, తలుపు తీయండి. చిట్టి. చిట్టమ్మ తలుపు తీయదమ్మా. ఏ ఎందుకు తీదే? అంటే అంటే అది చెప్పడానికి నాకు సిగ్గేస్తుందమ్మా. సిగ్గేస్తుందా? దేనికే? అంటే రాత్రి మా ఆయన కల్లోకొచ్చాడమ్మా. భాస్కర్ కల్లోకొచ్చాడా? అవునమ్మా. వచ్చి నేనెంత చెప్తున్నా వినకుండా ఇదిగో ఈ బుగ్గ మీద చుపుక్ 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 అని ముద్దులు పెట్టాడమ్మా. దేవుడా, ఒసేయ్, అవ్వబాబా, తల్లితో ఇలాగేనంటే మాట్లాడేది? విషయం అడుగుతావు, చెప్తేనేమో చెవులు మోసుకుంటావు. నీతో ఇదే పెద్ద గొడవమ్మా. సర్లే, భాస్కర్ నీ కల్లోకి రావడానికి, చిట్టమ్మ తలుపులు వేసుకోవడానికి ఏంటే సంబంధం? సంబంధం ఉందమ్మా. రాత్రి కలలోకొచ్చి నా భాస్కర్ నాకు ముద్దు పెట్టాడా? సరే, పెట్టే ఉంటాడులే. అయితే నేను తిరిగి ముద్దు పెట్టేలోపు భాస్కర్ వెళ్ళిపోయాడమ్మా. అందుకే భాస్కర్ దగ్గర మిస్ అయిన ముద్దుని పొద్దున్నే చిట్టమ్మకు పెట్టేశా.
బావా బావా అబ్బా ఏటమ్మా కలలో మిస్ అయిన ముద్దుని ఇలలో సిట్టమకెట్టావా? అవునరా పులి, ఎవరైనా నాకేదైనా ఇస్తే అది వెంటనే తిరిగిచ్చేయడం నాకు అలవాటు కదా. భాస్కర్ నాకు ముద్దిచ్చాడు, నేను తిరిగి ఇవ్వలేకపోయాను. అందుకే ఆయన చెల్లెలకి ఇచ్చాను. దాంతో పాపం భయపడిపోయి గదిలోకి పారిపోయిందిరా. ఒసేయ్ బుర్ర తక్కువ దానా, చిట్టమ్మకి ముద్దు పెట్టడం ఏంటే? ఆడదానికి మరో ఆడది ముద్దు మాత్రమే పెట్టగలదమ్మా. నార్మల్ అమ్మా, ఇందులో తప్పే ఉంది. అంటే బట్టలు నగలు పెట్టలేం కదా అని అలా అన్నాను అంతే. నువ్వు అస్సలు మాట్లాడకు, వింటానికే దరిద్రంగా ఉంది. ఒరే పులి, నువ్వు ముంద తలు పగలగొట్టు. అట్టగనమ్మా. నువ్వు రావే. అమ్మా, రా. అమ్మా, రావే. అయ్యో చిట్టమ్మా. రావే. అమ్మా, ఒరే పులి, తలుపు పగలే ఎందుకు కొట్టాలరా? రాత్రి కొట్టొచ్చు కదా. అయ్యా అబ్బా పోయిందిరో. అయ్యా అమ్మా కాంతమ్మ గారు, బావా నీకు దండ పెడతారమ్మా. మీ నీలంబర్ నోరు మూయించండి అమ్మా తల్లి, ప్లీజ్. అమ్మా ఒసేయ్, నువ్వు ముందు జరగవే. అమ్మమ్మమ్మమ్మ, మర్యాదగా చెప్తున్నాను, తలుపు అస్సలు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసావో చిట్టమ్మకు పెట్టినట్టే నీకు కూడా ముద్దు పెట్టేస్తాను. ఒసేయ్, ఇదెక్కడ పోయే కాలమే నీకు? నాకు ముద్దు పెట్టడం ఏంటే? అవునమ్మా, ఒక ఆడది మరో ఆడదానికి ముద్దు పెడితే ఎంత బాధపడుతుందో నీకు అర్థం అవ్వాలంటే నిన్ను కసిగా గట్టిగా ముద్దు పెట్టి తీరాల్సిందే. అరే ఒసేయ్, నీలు 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 వదలవే, వదలవే. ఒసేయ్, నీలు నీలు వదలవే, వదలవే. ఒసేయ్, రవిచంద్ర, రవిచంద్ర. అయ్యో, ఒరేయ్, మీరెందుకు సిగ్గుపడుతున్నారు ఎదవల్లారా? మీరు ఎలాగో సిగ్గుపట్టలేదు కదమ్మా, మీ బదులు మేము సిగ్గుపడుతున్నామమ్మా. వదలవే, వదలు. అక్కడ చూడవే, వదలు, వదలవే. అరే ఏడు చేస్తున్నావు నువ్వు? ఇక్కడ పరాయి పురుషులున్నారు, అలా పక్కకెళ్ళి ప్రైవేట్ గా ముద్దు పెట్టుకుందాం. పదమ్మా. ఒసేయ్, ఒసేయ్, వదలవే. నీలు 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 వదలవే. ఒసేయ్. బావా, బావా, అమ్మో, బావా, నేను ఇది చిట్టమ్మ గొంతే. చిట్టమ్మా, వచ్చేసావా? ముందు లోపలికి వెళ్ళు, త్వరగా లోపలికి వెళ్ళు. అమ్మా, అమ్మా, ఒక్క ముద్దమ్మా. వదలు. ఒక్కటే ముద్దు. అమ్మా, వద్దే, వద్దు, నీలు, వద్దే, ఒకే ముద్దు వద్దు. అమ్మా. నేను చెప్పేది విను. ఆగు, నీలు. అమ్మా, అమ్మా, ఒకే ముద్దు కాంతమ్మ గారు, అమ్మా. కాంతమ్మ గారు. ఏ అమ్మా, వదలమ్మా. తమ్ముడు పట్టుకునేదాన్ని. రవిచంద్ర, రవిచంద్ర, రారా. బావా, వదలవే. నీలమ్మ గారు. బావా, తన్ను పట్టుకోలేదు నీలమ్మ. అయ్యో, అయ్యో, అయ్యో. అమ్మా, అమ్మా, అమ్మా. అక్క ఏంటక్క, ఏంటక్క నువ్వు ఏం చేస్తున్నావు? ఏం కాదు, రవిచంద్ర, చూడ్రా, ఇది నన్ను టార్చర్ చేస్తుంది. ఏంటక్క నువ్వు? టార్చర్ చేస్తుంది నేను కాదురా తమ్ముడు, అమ్మే.
నా మొగ్గుని నాకు దూరం చేసుండకపోతే ఈ ముద్దులేవో ఆయనకి పెట్టుకునేదాన్ని కదా. నా మొగ్గుని నాకు దూరం చేసినందుకు పనిష్మెంట్ ఇస్తున్నాను. నీ పనిష్మెంట్ తగలయ్యా. నన్ను వదిలిపెట్టవే, నీకు దండం పెడతాను. రవిచంద్ర, చిట్టమ్మ ఎక్కడుందిరా? అక్కడ గదిలోనే ఉంది కదమ్మా. గదిలో ఉందా? ఆ గదిలోనే ఉందమ్మా. పదండి. చిట్టమ్మా రే, ఏంట్రా అలా చెప్పేశావు? చెప్తానులే పద. అయ్యో పద పదక్క. చిట్టమ్మా, చిట్టమ్మా. ఏటత్తా, ఏటైంది? ఏరా, చిట్టమ్మని చూసావుగా? చూసానమ్మా. గదిలోనే ఉంది కదా? ఉందమ్మా. ఇప్పుడేమంటావురా? బుద్ధి తక్కువైందమ్మా, క్షమించమ్మా. ఏటత్తా, నీ కూతురికి కాస్తైనా మంచి చెడు చెప్పొచ్చు కదా. ఏంటి, ఏం చేసింది చిట్టమ్మా? ఏం చేసిందేటి? మీ అన్నీ ఎలాగూ లేడు, నాకు ముద్దెట్టుకోవాలనిపిస్తుంది అని నాకు ఒకటే ముద్ద పెట్టేసింది. దాంతో సిగ్గుతో గదిలోకి వెళ్ళిపోయాను. అది తప్పుగా అనుకోకు చిట్టమ్మా, అది తింగర్ది, నీకు తెలుసు కదా. అందుకే ఏటి అనలేక గదిలోకి వెళ్ళి దాక్కున్నాను. సరేనమ్మా, ఇంకొకసారి అలాంటి పని చెయ్యొద్దని నేను చెప్తాను కదా. ఒసే నీలో, ఇంకొకసారి చిట్టమ్మ జోలికెళ్ళావో నీ ప్రాణాలు తీస్తాను. చాలేమ్మా, మొగుడు దూరం అయితే పెళ్ళం పడే బాధ ఏంటో నీకేం తెలుసు? నాకు తెలుసు. చిచి, ఏదో జన్మని ఏదో జన్మ. నిన్ను చిట్టమ్మా, ఇందాక అది మనం ఏదో మాట్లాడుకుంటుంటే గుర్తొచ్చి ఏదో చేద్దాం అన్నానే. దా 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 చెప్తాను దా. ఒరే పులి, మీరు రండిరా. నేను తీసుకొస్తా. పదండి. అమ్మాయ్యా. బావా, సమయానికి వదిన కాంతమత్తని తప్పుదో పట్టించింది కాబట్టి సరిపోయింది. లేదంటే నేనింట్లో లేనని ఆ స్వీటీ ఏసంలో సరోజింటికెళ్లాలని కాంతమత్తకి తెలిసిపోయి ఉండేది. ఆ తర్వాత నా భర్తం పట్టుదనుకో. అవును, ఈ క్రెడిట్ అంతా అక్కదే. పాపం చాలా కష్టపడి మేనేజ్ చేసింది. వదినా, ఏటా కన్నీలా? అసలే మగాళ్ళెందుకు చిట్టమ్మా ఇలా మారిపోతారు? భార్యలో లేనిదేంటి, పరాయి ఆడదాంట్లో ఉండేదేంటి? వాళ్ళని ఎంతగానో ప్రేమిస్తాం, ప్రాణంతో సమానంగా ఫీల్ అవుతాం. వాళ్ళు లేకపోతే మన జీవితమే లేదనుకుంటాం. కానీ వాళ్ళు సంవత్సరం కాపురం చేసేసరికి మనం బోర్ కొట్టేశామని మన మీద మొహం మొట్టి మనకంటే అసహ్యంగా ఉన్న అమ్మాయి కనపడ్డా అదే కొత్తగా ఫీల్ అయి వాళ్ళ వెంట పడతారు. కట్టుకున్న భార్యనే మర్చిపోతారు. అసలు ప్రేమించడానికి అందమైన నిర్వచనం ఏంటి చిట్టమ్మా? వదినా, బాధపడకొదినా, మగాళ్ళందరూ ఒకేలా ఉండరు. పెళ్ళైన కొత్తలో పెళ్ళం సన్నగా నాచుగా ఉన్నా పెళ్ళై 3 పిల్లలు పుట్టాక అదే పెళ్ళం 100 కిలోలు బండరాయిలా మారిపోయినా పెళ్ళైన కొత్తలో ఎంతగా ప్రేమించారో ఆ తర్వాత కూడా అంతగానే ప్రేమించే మగాళ్ళు ఉన్నారు. పెళ్ళం ఎంత అందంగా అద్భుతంగా ఉన్నా పరాయి ఆడదాని మోజులో పడి కాకిలాంటి అమ్మాయి చుట్టూ కుక్కల్లాగా తిరిగే మగాళ్ళు ఉన్నారు.
ఇదంతా వాళ్ళ బుద్ధి మీద వాళ్ళ సూపు మీద ఆధారపడింది తప్ప పెళ్ళాల్లో ఎలాంటి తప్పు లేదదనా. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. ఆడాళ్ళందరూ ఐశ్వర్యరాయ్లాగా అందంగా ఉండకపోవచ్చు, ఎవరందం వాళ్ళదే. ఎందుకంటే అసలు నిజానికి అందానికి నిర్వచనమే లేదు. మగాడు ఆడవాళ్లలో చూడాల్సింది ఆ సౌందర్యాన్నే, బాహ్య సౌందర్యాన్ని కాదు. బాగా చెప్పావు బావా, కాని ఈ నిజం మా అన్నయ్యకి అర్థం కావట్లేదే. నిజమే అమ్మా, అన్నయ్య మారాలి అనుకున్నా మారకుండా చేయటానికి ఆ దయ్యం మొహంది సరోజ ఉంది కదా. అలాంటి 100 మంది సరోజాలొచ్చినా నీ ముందు బలాదూర్ చిట్టమ్మా. నేను ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప నీలాంటి ఆడపడుచు నాకు దొరకదు. వదిన కాపురం నాశనమైపోతుందంటే నా తల్లి కంటే ఎక్కువ తల్లడిల్లిపోయావు, నా తోడబుట్టిన దానికంటే ఎక్కువ భయపడిపోయావు. అంతేకాకుండా చీర కట్టుకోవడం తప్ప మోడ్రన్ డ్రెస్సులంటే తెలియని నువ్వు మొట్టమొదటిసారి నా కోసం నీ వేషాన్ని భాషని మార్చుకుని ఇష్టం లేని పనికి పూనుకున్నావు. ఎందుకంటే నా మొగుణ్ణి జైలుకి వెళ్లకుండా ఆపావు. నీకు చేతులెత్తి మొక్కాలి. వదినా, ఏటదినా ఈ మాటలో? ఈ వదినలు, ఆడపడుచులు, అత్తయ్యలు, మావయ్యలు ఇదంతా ఊరికనే వస్తారా ఏంటి? ఎన్నెన్నో జన్మల రుణానుబంధంగా వస్తారు. పోయిన జన్మలో మనిద్దరమే అక్కచెల్లెలు అయ్యుండొచ్చు. ఆ ప్రేమ సాలక ఈ జన్మలో వదిన ఆడపడుచులుగా పుట్టిండొచ్చు. అందుకే నువ్వు నన్ను ఇంతగా ప్రేమించుండొచ్చు. నేను కూడా నీకోసం ఇంతగా పరితపిస్తుండొచ్చు. ఏదేమైనా సరే, నాకోసం నువ్వు, నీకోసం నేను ఒకరికొకరం ఇలా జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటావు వదినా. సూపర్. ఇన్నాళ్ళు వదిన్ని తిట్టిన ఆడపడుచుల్ని తిట్టిన వదిల్ని చూసుంటాం, కానీ వదిన్ని ప్రేమించే ఆడపడుచుని తన సొంత చెల్లెల కంటే ప్రేమించే వదిన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకో. అమ్మా, ఏదేదో సాధించవని సంకలు కట్టుకోవడం కాదు. సమయానికి ఈ రోజు నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఆ సరోజికి అన్నయ్యకి పెళ్ళైపోయినట్టుగా సాక్ష్యాలు సంపాదించేసుండాలో, అన్నయ్యని జైలుకు పంపించుండాలో. అవును చిట్టమ్మా, సాధ్యమైనంత త్వరగా మీ అన్నయ్యని ఆ సరోజకి దూరం చెయ్యాలి. లేదంటే మా అమ్మ అనుకున్నది సాధిస్తుంది. వదినా, నువ్వేం భయపడుకో. నేను ప్రాణాలతో ఉండగా మా అన్నయ్య జైలుకెళ్ళడు. పొరపాటున కూడా నీకు దూరం కాడు. నన్ను నమ్ము. ఆ నమ్మకంతోనే బతుకుతున్నాను చిట్టమ్మా. లేదంటే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని. అక్క ఊరుకో, మేమిద్దరం ఉండగా నీకు చచ్చిపోయే అవసరం ఏమీ రాదు. చిట్టమ్మా, నెక్స్ట్ ప్లాన్ రెడీ చేయి. ఆ సరోజని మీ అన్నయ్యకి శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ ఆలోచించు. అలాగే బావా. పాపారావని శ్రీకాకుళంలో మా దూరపు చుట్టూ ఒకడున్నాడు. ఆయన్ని పిలిపిస్తాను. మిగతా కథ అంతా ఆయన నడిపిస్తాడుగా. మా అన్నయ్య ఆ సరోజకి ఎలా దూరం కాడో నేను చూస్తాను. పాపారావా? అతనెవరో తొందరగా పిలిపించండి చిట్టమ్మా. అలాగే వదినా, రేపే ఫోన్ చేస్తాను, సరేనా? ఆ మాట అన్నావు, నాకు చాలా ధైర్యంగా ఉంది. సర్లే వదినా, ఇప్పటికే పొద్దుపోయింది. ఇదిగో 2 ముద్దలు ఎగిరి పడి త్వరగా వెళ్ళి పడుకుందాం. కాంతమ్మా,
కాంతమ్మా కాంతమ్మా. నమస్కారం ఎమ్మెల్యే గారు, నమస్కారమ్మా. కూర్చోండి. ఎలా ఉన్నావమ్మా నీలాంబరి? కడుపుతో ఉన్నాను కదండి, కొంచెం కంగారుగా ఉన్నాను. అది ఎమ్మెల్యే గారు, మీరేం కంగారు పడకండి. దీని సంగతి మీకు తెలుసు కదా. తెలుసు తెలుసు తెలుసు. ఎమ్మెల్యే గారు, బావున్నావా నన్ను అడిగారు, మరి నా కొడుకుని అడిగారా? నీ కొడుక? అతనెక్కడున్నాడమ్మా? నా కడుపులో ఉన్నాడు. ఒసే నీలాంబరి, ఏంటి ఆ మాటలు? నువ్వేం కంగారు పడకు కాంతమ్మా, నీలాంబర్ సంగతి తెలిసిందే కదా. ఏమ్మా, నీ కొడుకు గురించి అడగాలి అంతే కదా. హాయ్ బాబూ, ఎలా ఉన్నావు? నీ మొహల్లా ఉన్నాన్రా ముసలోడా. అది అంటే కంగారు పడకండి ఎమ్మెల్యే గారు, ఆ మాట నేననలేదు, నా కడుపులో ఉన్న కొడుకు అన్నాడు. కాంతమ్మా, మన డిస్కషన్ ఇక్కడే పెట్టుకుందామా లేదంటే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా? మీరు మా నీలాంబరి మాటలేం పట్టించుకోకండి. ఏ నీలు, ఒకసారి నువ్వు లోపలికెళ్ళు. ఆహా లేదమ్మా, నా కొడుకు ఇక్కడ ఉండటమే బాగుందంట, వాడు లోపలికి వెళ్ళనంటున్నాడు.